యాక్సిడెంట్లో గొర్రెల కాపరి మరణిస్తే దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, పాఠశారదని యాదవ్ మంత్రిని పంపిస్తాడు ఇక్కడ. పాఠశారదని ఒక యాదవ్ మంత్రి ఇక్కడికి వచ్చి ఈడ ర్యాలీలు చేయిస్తాడు కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి. ధర్మమేనా ఇది? అంటే ఏ పక్కైనా మత్స్యకారుడే కదా, అంటే ఇల్లు కొట్టుకొని సావని అయినా. అంటే ఏం తప్పు చేసినాడు ఈ పిల్లోడు? ఒక యాక్సిడెంట్ జరిగింది, పొరపాటున జరిగింది. జరిగిన దానికి నిజంగా మనుషుల్లో ఎవరైనా ఉంటే వీళ్ళతో వాళ్ళతో ఇద్దరితో కూర్చోబెట్టుకొని పొరపాటు జరిగిందమ్మా, కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి వీళ్ళతో భరోసా ఇప్పించాలి. నిజంగా అప్పలరాజు కూడా ఆ పని కూడా చేయడానికి కూడా ముందు కూడా పోయినాడు పాపం, మంచి ఉద్దేశంతో మంచి మనసుతోనే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, దీన్ని రాజకీయం చేసి చెడగొట్టి వాళ్ళకి జరిగే మంచి కూడా జరగకోకుండా రాజకీయంగా ఒక యాదవ్ మంత్రిని ఇంటికి పంపించి ఒక యాదవ్ను అప్పలరాజు అంటే ఓ మత్స్యకారుడు ఈ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు కుట్ర చేసినాడంట, హత్య చేసినాడంట అని ర్యాలీలు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నీకు మనిషివా రాక్షసుడివా అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా.